హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షజ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుంచి నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేనైతే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అని హోమ్ టూర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, ఇది మా బాబాయ్ ఉంటాడు. తను ఇంటీరియర్ డిజైన్ చేస్తాడు. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేస్తారు. ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఈ ఇంటికి కూడా తనే డిజైన్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను, రండి. ముందైతే ఎంటర్ కాగానే మనకి ఎక్కడికి వెళ్ళినా షూ ర్యాక్ అనేది ఉంటుంది. దీనిపైన మార్బుల్ వేశారు. మనం ఇంటికి రాగానే పచ్చదనంగా కనిపించడానికి ఈ గ్రాస్ అనేది వేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్దాము. డోర్కి అయితే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఇది హాల్ చూడండి, ఇదంతా హాల్. ఇక్కడ పక్కకు చూడండి, సోఫాలు అయితే బాగున్నాయి. సోఫాలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి. నాకైతే చాలా నచ్చాయి సోఫాలు. ఇట్స్ రైట్ సైడ్కి రాగానే మనకు హోమ్కి ఎంటర్ అవ్వడంతోనే రైట్ సైడ్ టీవీ యూనిట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఏముండవు, ఒక టీవీ, చిన్న చిన్న బొమ్మలు చూసారా, చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చెట్లు, ఎద్దుల బండి. అలాగే రైట్ సైడ్కి వస్తే చూడండి, చెట్లు చిన్న చిన్నవి చాలా బాగా పెట్టింది మా అత్త అయితే. ఇలా పైకి వస్తే ఇతను మా మామ, పక్కనున్నది మా అత్త, ఈ పక్కనున్నది మా బామ్మర్ది అంటే వాళ్ళ కొడుకు, ఇక్కడ మర్దలు వాళ్ళ కూతురు. వీళ్ళు చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. రోడ్ వర్క్ అంతా చేసింది మా నరేషే. పైన ఫ్లెక్సీలో నెంబర్ ఉంది కదా, అతనే చేశాడు. ఈ వాల్ పేపర్ వర్క్ కూడా తనే చేశాడు. పైన పాలిసింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే నేను హోమ్ టూర్ చేశాను. ఫ్యాన్ కూడా ఇప్పుడు కొత్త మోడల్లో వస్తున్నాయి కదా, అటువంటి ఫ్యాన్. ఇప్పుడు టీవీ యూనిట్ నుంచి పక్కకు వస్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది. వీళ్ళది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇందులో ఇది సెకండ్ బెడ్రూమ్. చూడండి పిల్లలు ఎలా అల్లరి చేసి బొమ్మలన్నీ పడేశారో. గోడకున్న కలర్స్ కానీ, డిజైన్స్ కానీ, కబోర్డ్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కబోర్డు. సెకండ్ బెడ్రూమ్ అంటే పిల్లల కోసం అన్నమాట బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి గెస్ట్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్స్. కబోర్డ్ ఓపెన్ చేశాను నేను, కానీ చాలా నీట్గా పెట్టుకుంటుంది మా అత్త. బట్టలు కానీ ఇల్లు కానీ చాలా బాగా ఉంచుకుంటుంది. చూడండి ఇది వాష్రూమ్. ఇక్కడ చిన్నగా వర్క్ ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ ఏమైనా సెల్స్ కానీ టానిక్స్ అటువంటివి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి బాల్కనీకి వెళ్దాము. ఈ డోర్ తీస్తే బాల్కనీ వస్తుంది. బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని చెట్లు పెట్టేసుకుంది. అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ దగ్గరే వీళ్ళ ఇల్లు అనమాట. చూడండి ఈ బ్లూ కలర్ లో ఉంది స్కూల్. వీళ్ళకి స్కూల్ కూడా దగ్గరే. మనం ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్ కూడా వెళ్ళొచ్చు. ఇది నేను చెప్పాను కదా గెస్ట్ బెడ్రూమ్. ఇది కొంచెం పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు కాబట్టి అన్ని కొంచెం బొమ్మలతో ఉంటుంది. ఇక్కడ చూసారా డిజైన్ కూడా చాలా బాగుంది వాల్స్ కి అయితే. పిల్లలతో వీళ్ళ ఇంటికి వచ్చాము కాబట్టి పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఇల్లంతా చిందర వందర చేయడం స్టార్ట్ చేశారు. మా వాడు నాకేదో చెప్తున్నాడు. వీళ్ళ ఇంటికైతే వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ముందు హాల్ ఉంది కదా, హాల్కి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడైతే చాలా బాగుంటుంది గ్రాస్ తో పెట్టి. మేమైతే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాము. కానీ మొత్తం అయితే ఈ ఇంటికి వెంటిలేషన్ అంటే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇది క్రాకరీ యూనిట్ ఏరియా. ఏదైనా చిన్న పాప ఏడుపు వినిపిస్తే అది మా ఇంట్లో కాదు, మా పక్కన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఏడుపు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి దేవుడి రూమ్ అన్నమాట. దేవుడి రూమ్ సెపరేట్ గా పెట్టుకున్నారు. దేవుడి రూమ్ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. డోర్స్ కి అయితే వినాయకుడిని ఇచ్చారు. ఇలాగా చాలా బాగుంది కదా, వైట్ డోర్స్. ఇలా వినాయకుడు ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాడో. చూడండి ఫ్రిడ్జ్ కూడా ఎలా ఉందో, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. మనకు హాల్ పక్కకే వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా చూడండి ఒకసారి. 3 బెడ్రూమ్ హౌస్ కాబట్టి 3 వాష్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ లో 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్. హాల్ పక్కకే ఉంటుంది. ఇప్పుడు కిచెన్ కి వెళ్దాము. కిచెన్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది స్పూన్స్ పెట్టుకోవడానికి, అలాగే చిన్న చిన్న బౌల్స్, గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇదొకటి. ఇక్కడేమో ప్లేట్స్, చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి ర్యాక్. ఇంకొకటేమో పెద్ద బౌల్స్, చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి ఇంకొక ర్యాక్ ఇచ్చారు. ఈ ర్యాక్ లో వచ్చేసి చిన్న చిన్న కడాయిలు, చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి. దాని పక్కకే గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ఏరియా. అలాగే స్టవ్ కూడా చాలా అంటే చాలా బాగుంది.
చిమ్మి, దాని పక్కకే కాఫీ పౌడర్స్, టీ పౌడర్ పెట్టుకునేది. చూడండి పైన కూడా లైట్స్ తో ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కబోర్డ్ ఓపెన్ చేద్దాం, ఏముందో చూద్దాం. ఇందులో అయితే పేస్ట్, బ్రషెస్ అలాంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మిక్సీ, టిఫిన్ బాక్సెస్, పిల్లలకి టిఫిన్ బాక్స్ పెడతాం కదా ఆ బాక్సులు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్, అలాగే చిన్న గ్రాసరీ ఐటమ్స్. నాకైతే చాక్లెట్ ప్యాకెట్ దొరికిందో, ఇప్పుడు ఒక చాక్లెట్ అయితే తీసుకుందాం మనం. అలాగే ఇంకొక దాంట్లో చూద్దాము. ఇందులో వచ్చేసి పప్పులు, పల్లీలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇది మైక్రోవేవెన్. దీని పక్కకే మేము వచ్చాం కదా మా కోసమని వంటలు చేసింది. ఇందులో సాంబార్, రైతా, అలాగే ఇదేంటబ్బా మసాలా కర్రీ బిర్యానీ చేసింది, వెజ్ బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ చేసింది. మేము ఫ్రైడే రోజు వెళ్ళాము నాన్ వెజ్ తినమనేసి, మా కోసం వెజ్ బిర్యానీ చేసింది. నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేసింది. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాల్కనీకి వెళ్దాం. ఇది ఇంకో చిన్న బాల్కనీ. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, అదే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా. మా మామ ఇది ఇంకో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ లో టీవీ ఉంది. అలాగే చూడండి ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా. ఎప్పుడైనా చిల్డ్ కావడానికి ఇక్కడ కూర్చొని బయట నుంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. పిల్లల బొమ్మలు అలాగే బాగుంది. కబోర్డ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. వీళ్ళు దగ్గరుండి అన్ని చేపించుకున్నారు. చూడండి బెడ్ కూడా చేపించుకున్నారు, కొన్నది కాదు. ఇక్కడ వచ్చేసి మా మరదలు బామ్మర్ది ఫోటో అయితే ఉంది. వీడే మా బామ్మర్ది. మా చిటుగ్గాడు అయితే చిల్డ్ అవుతున్నాడు బెడ్ లో పడుకొని. పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు, వచ్చి లైట్లు వేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. చూడండి ఎలా ఎగురుతున్నాడు. మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా బాగుంది, లైట్ ఆప్షన్ కూడా ఉంది. మా చిన్న చూడండి అక్కడ ఏమైనా లిప్స్టిక్ దొరుకుతుందా అని చూస్తుంది. మా చిన్నదానికి ఎందుకో లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరొక వీడియో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.